చైనా ఇప్పుడు యూఎస్లో దొరికే లగ్జరీ ప్రొడక్ట్స్, లగ్జరీ బ్రాండ్స్ అన్నిటిని కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. యాక్చువల్గా వాళ్ళ దగ్గర ఏ రేటుకి అవి దొరుకుతున్నాయో, ఏ రేటుకి తయారవుతున్నాయి, ఏ రేటుకి అమ్ముతున్నారు యూఎస్లో, మీరు ఇవన్నీ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, వేరే కంట్రీకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, మీకు బిజినెస్ సెటప్ చేసేస్తాం, మీకు స్టోర్ సెటప్ చేసేస్తాం, మీరు ఏజెంట్గా మారిపోండి అని విపరీతంగా వీడియోస్ చేస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ తాత ట్యాక్స్ విధానాల వల్ల వాళ్ళ బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది. అందువల్ల ప్రతి ఒక్క లగ్జరీ బ్రాండ్ని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు, ఏ రేటుకి తయారవుతుందో. ఈవెన్ ఐఫోన్ కూడా $10 నుంచి $20లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఐఫోన్ 14 $10 నుంచి $20కే మ్యానుఫ్యాక్చరింగ్ అయిందని వాళ్ళు వీడియోస్ పెడుతున్నారు. యూఎస్లో దొరికే అన్ని ప్రొడక్ట్స్ అసలు ఏ రేటుకి దొరుకుతున్నాయి, వాళ్ళు ఏ రేటుకి అమ్ముతున్నారని ఇంటర్నెట్ మొత్తం విపరీతంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. వాళ్ళందరూ ఇండియన్ మార్కెట్ మీద పడిపోయారు. ఇండియన్కి గ్రేట్ ఆఫర్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ వస్తువుల్ని అమ్ముకోవాలి కాబట్టి, వాళ్ళ బిజినెస్ అంతా డల్ అయిపోయింది కాబట్టి. అసలు మీరేమన్నా చూసారా? మీరు ఏమైనా ఇంపోర్ట్ చేసి అమ్మాలనుకున్నారా? ఏ ప్రోడక్ట్ అమ్మాలనుకున్నారు? మీరు చైనా నుంచి ఏ ప్రోడక్ట్ ఇండియాకి ఇంపోర్ట్ చేసి అమ్మితే బాగుంటుంది? అసలు యుఎస్ వాళ్ళు చేసే విధానము కరెక్టా కాదా చైనా పైన? ఇది మీరు చెప్పండి. మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.